ఆయనలాగా చేసేవాళ్ళు ఎవరు లేరా ఇప్పుడు? ఎందుకుంటున్నాను అతనొద్దు లేరనే మాట. బట్టి విక్రమార్కుడు 17,000 సంవత్సరాలు పరిపాలించాడు. లేడు ఉండటం కాదు. ఈ ఉన్న దాంట్లో ఎవరు బాగా చేస్తారనుకుందే మనం కొంతమందిని తయారు చేసుకోవాలి. మిలిటరీ వాళ్ళని ఎందుకు తయారు చేస్తున్నారు? వాళ్ళు గమానం దొరకడం నుంచిన పాటికి సైన్యం కావాలంటే ముందే పెట్టుకోవాలి. అట్లా ఏళ్ళ కూడా ఈ చక్కగా క్రమశిక్షణగా పరిపాలించేవాడు ఆడు ఏ స్వార్థం లేకుండా పెంచే పిల్లల్ని మనం తయారు చేసుకుని ఎలక్షన్ లేకుండా వాళ్ళకి అప్పచెప్పాలి. మనం ఆడు చేస్తే చేస్తాడు, చేయకపోతే ఆడికి ఏమైనా తెగులు పుడితే మేము పంపించేటి మళ్ళీ ఎలక్షన్ లేకుండా. డబ్బు లేకుండా లేవుగా డబ్బు లేకుండా గెలిచిన వాడే మనిషి నాన్న. ఆ వృధాగా డబ్బు అంతా నాశనం చేసేవాళ్ళు బోళ్ళు పనులు అవుతుందనా. రైతుకు కూడా రైతు ఎట్టబోతున్నాడు ఆలోచించి సాయం జరగనా. సబ్సిడీలు ఇవన్నీ వద్దు. సబ్సిడీలు పైనుంచి వస్తే కిందకి జారిపోయి జాలువారు 4 శినుకులే. కళ్ళారా ఎన్నో చూస్తున్నాయి అని చెప్పిన మాటలు కాదు. ఎంత భయంకరంగా ఉన్నారంటే కొంతమంది ఉద్యోగస్తులు శవటానికి కలిగేది. ఎవరు తీసుకొస్తారు మార్పు? చంద్రబాబు అక్కడ నుండి ఏం తీసుకొస్తాడు? ఆయన ఒక ఇంట్లో ఒక అమ్మాయి తీసుకురాదు పిల్లలు చెడిపోతే ఆయన ఏం చేస్తాడు చెప్పు? అందుకని ఇట్లా పౌరులను బాగా తయారు చేసుకుంటే మెయిన్ ఈ ఆడపిల్లల కల్చర్ ఇవన్నిటికి మీద కూడా అసలు దేశం ఎంతో ప్రశాంతంగా బతుకుతుంది. గుండె మేచే చేసుకుని భయం లేకుండా కొన్ని రూళ్ళు బాగా కఠినంగా ఉండాలి. ఇప్పుడు ఇది కూడా ఫుడ్ కార్పొరేషన్ కూడా లంచాలు తీసుకుని వాళ్ళ దగ్గర ఈ హోటల్స్లో ఏంటి జంతువు రాయలు ఏంటి ఒక రకంగా ఉంది. అసలు ఎగబడి తింటున్నారు వాళ్ళు. ఇంటికాడ తినేది తక్కువైపోయింది ప్రతి జనం. ఈ వ్యవస్థ ఎప్పుడు మారిపోతుందో నాన్న. ఆడపిల్ల అంటే ఎలా ఉండాలి మీ దృష్టిలో? ఆడపిల్లలు ఎలా ఉంటే అట్లాగా ఒంటి నిండా బట్ట వేసుకుని పద్ధతిగా ఇవ్వాలంటే బెంగళూరులో మనందరూ ఎరపోసుకుంటున్నారమ్మా. వెనకేమైందంటే 3 పాయిలు తీసి అల్లితేనే భర్త మాట తల్లిదండ్రుల మాట వింటుంది ఆడకూతురని ఒక శాస్త్రం ఉంది. ఆ ముఖం పువ్వు ఇచ్చింది ముఖంలో అందం రావాలి కానీ ఎంట్రీ పోస్తుంటే ఆదిశక్తి. ఇవాళ పరిస్థితి అట్ట ఉంది. ఇది ఒకడు చెప్పేది కాదు, మార్పు అట్ట వచ్చేసిందన్న. ఒకడు అనేదాన్ని కాదు. నేను అంత అనవసరం తప్పు జనగూడ కూడా కాలంతో పాటు మనిషి మారాలంటే. చదువులు అట్టగొచ్చి ఆడపిల్లలు ఒకప్పుడు బాధలు పడ్డారు కాబట్టి తల్లులు చదివించారు బాగుంది. డబ్బు సంపాదిస్తున్నారు బాగుంది. డబ్బు కూడా కష్టపడి ఇంటికి వచ్చి సొమ్మసిల్లిపోయి వండుకుంది కూడా తినకుండా పడిపోతున్నారు అడ్డం మంచం మీద. నేను కళ్ళారా ఎన్నో చూస్తున్నాను. నేను చాలా బాధపడతా. అలా తినే అన్నం అంత తప్పితే వాళ్ళు ఎగస్ట్రా ఏది తినలేరు పాపం. ఫ్రిడ్జ్లో మనుషులు నొక్కినట్టేగా ఏసీ రూముల్లో పడే చాలని రోగాలు వచ్చి తగ్గవు. ఈ రేకుల షెడ్లో గేదెలు ఎట్లా ఉంటాయో పాలిపోయి సాఫ్ట్వేర్ అట్లా అయిపోతారు పాపం. ఈ మెన్నారాలు ఇవన్నీ విపరీతమైన నొప్పులు కూడా వస్తాయి. వాళ్ళు 15 ఏళ్ళ కంటే ఎక్కువ చేయలేరు నాన్న. ఎందుకంటే ఈ సూపు ఈ చేతులు ఇదేగా ఇక్కడి నుంచి ఇదేగా. మామూలుగా పంతులు స్కూల్ మాస్టర్లు కానీ ఈ గవర్నమెంట్ ఎంప్లాయీ మొత్తం ప్రశాంతంగా బతుకుతారు. వాళ్ళు 180 ఏళ్ళు ఉన్నాయి, ఆయుష్ నాలు బతుకుతారు వాళ్ళు. వీళ్ళకి రోగం వచ్చి తగ్గదు పాపం. వీళ్ళు ఎక్కువ చేయలేరు కూడా. ఆ తేడాలు నేను 100కి 99 పాయింట్లు చదువుతున్నాను. నేను అనుభవం ఉండి చదువుతున్నాయి. మీ దృష్టిలో అబ్బాయి ఎలా ఉండాలి బామ్మ? ఇంకా అబ్బాయి ఎలా ఉండేది నాన్న? అప్పుడు మీద ఇప్పుడు కష్టపడుతున్నారు బాగా. వ్యవసాయం చేసి పండించడు కదా అబ్బాయి. పండించిన ఇవాళ చాలా ఆడదాని బ్లూటూత్ ఎనికేను సెల్ ఫోన్కేను కరెంటు బిల్లుకు రావు ఇవాళ డబ్బులు. ఇవాళ సాఫ్ట్వేర్ మంచిదే, సంపాదిస్తున్నారు బాగుంది. దాన్ని చక్క పెట్టుకుని ఆడదు కావాలి. మగోడు కూడా ఖాళీ బురద అవ్వకుండా చక్కగా నడవాలి. భార్య నడిపియాలి. ఆడు మగోడు భార్యని చేత పట్టుకుని ఎంత 7 అడుగులు వేసింది. ఒక తల్లి ఇంటి నుంచి మన ఇంటికి వచ్చింది. 7 అడుగులు పట్టుకుని భార్యని నడిపిస్తున్నాడు. అప్పచెప్పారు దానం చేసి. వీళ్ళు అట్ట కాదు, ఇంటికి వచ్చాక పట్టుకు కొట్టి ఏడిపించి ఎన్ని రకాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ ఏడిపించి తినటం వల్లనే స్త్రీ తిరగబడింది నా అనుభవంలో. మగవాడికి కట్నం బట్టుకే కూడా ఏడిపిస్తున్నాడు. వీడి కింద ఎందుకు బతకాలి మనం? నా బిడ్డని నేను చదివించుకోకూడదా? చదువు లేకపోతే ఎవరు పడతారు పోషించుతారని చెప్పిన ఆ ఆలోచన మీదే స్త్రీకి ఎక్కువ కూతుర్ని చదివేయాలని కోరిక కలిగింది బాగానే ఉంది. కానీ ఇవాళ ఏమవుతానంటే ఆడమనిషి జాబ్ చేస్తే ఇంట్లో సరైన వాళ్ళ అత్త కానీ తల్లి కానీ ఇంకా ఎవరన్నా కానీ మంచివాళ్ళు అయితే ఆడవాళ్ళ స్త్రీ చేసిన దానికి మనశ్శాంతి ఉండదు.
వాళ్ళన్నీ భర్తకి అత్త మామకి అందరికి ఎట్టా ప్రేమ అందియాలి అందిలేరు వాళ్ళు. ఆ అమ్మాయి కూడా భర్త మళ్ళీ కష్టపడి వచ్చింది అదే టైంకి. ఇంక ఈ అమ్మాయి ఎగస్ట్రా పనులు ఎక్కడ తెచ్చి చేస్తుందో. ఒక్కొక్కడు భర్త చక్కగా వచ్చి సాయం చేస్తాడు స్త్రీకి. ఒక్కొక్కడు లెవెల్ పోతాడు. లెవెల్ పోయే రోజులు పోయినాయి ఇప్పుడు. లెవెల్ పోతే ఎమ్మటే ఈడాకులు ఇయటం పోతున్నారు. అందుకని ఇరగబడి చేస్తున్నారు మగవాళ్ళు ఇప్పుడు. పెళ్ళి అంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలంటే అవన్నీ పోయినాయి. అవన్నీ పోయినాయి. ఇప్పుడు ఆడు ఇంకే సనాశోడు కొంపలు ముంచి తెచ్చి రోడ్డు మీద డబ్బును ఇచ్చేసేస్తున్నారు. ఇవాళ డబ్బే లోకం అయిపోయింది అన్న. పరువు మర్యాదలు లేవమ్మా. మండువా ఇళ్లతోనే మానవత్వం, కుటుంబ గౌరవాలు, భారతదేశం విలువలు మండువా ఇళ్లతోనే పోయినాయి. అప్పుడు ఏంటంటే ఒక మాట అనుకుని అందరూ కలుసుకునేవాళ్ళు, అందరూ కష్టపడి పని చేసేవాళ్ళు. ఇప్పుడేముంది అన్ని సూపర్ మార్కెట్లు తెచ్చుకోవటం, ప్యాకెట్లు పోసుకోవటం. మడికి సంవత్సరం లేదు. డబ్బు 5 నిమిషాల్లో వచ్చి మొత్తం ఆర్డర్లు ఇచ్చేస్తున్నారు. ఫోన్లతోటి ఫంక్షన్లు చేసేస్తున్నారు. ఎంతంతలో ఫంక్షన్లు కూడా. ఇప్పుడు చిన్న ఫంక్షన్కి వెనక పెళ్ళిళ్ళు అయ్యాయి. ఇది ఎక్కడ వచ్చిందంటే డబ్బు సంపాదించి వచ్చింది. డబ్బు ఎక్కువైన కొంది మానవుడు అన్నీ నశించిపోతున్నాయి. మంచి చెడు పద్ధతులు లేవు. అసలు కల్తీ ఎక్కువైపోయింది. దాంపత్య జీవితం బాగుండాలంటే ఎలా ఉండాలి? ఇక అది ఇప్పట్లో లేదు. ఇక ఇంకా ఘోరం అయిపోతుంది. అది లేదు. అది 30 సంవత్సరాలంటే దాంపత్య జీవితం, భర్త అంటే గౌరవం, పద్ధతికి ఉందాము, ఒక మాట అంటే అన్నారులే, చదువు పదం అనే గుణాలన్నీ పోయినాయి. ఎందుకంటే ఆడదానికి కూడా ఇరస్త పుట్టింది. ఇరస్త పుట్టే అడ్డం తిరిగింది. తిరిగాక మనలో కాదు. ఇక ఆడవాళ్ళు ఏ విధంగా ఉంటే దాంపత్య జీవితం బాగుంటుంది, మగవాళ్ళు ఏ విధంగా ఉంటే దాంపత్య జీవితం బాగుంటుంది? భర్త సంపాదించుకొచ్చి భార్యకి కూడా ఇప్పుడు మళ్ళీ బీరువాళ్ళ నిండా గుడ్లు కొనుక్కోకుండా పద్ధతిగా భార్యని కూడా నడిపించుకుంటా, భర్త కూడా తప్పు చేయకోకుండా పద్ధతిగా నిలబడి ఇద్దరు మాట గెలిచి ఎక్కడ చక్రం బయట దొలకూడదు. 2 చక్రాలు కరెక్ట్గా నడవాలి. ఏ చక్రం సాయమే కూలిపోయినా వెళ్ళిపోతుంది చక్రం. ఆ ఒక్క చక్రం వెన్నాలు చచ్చిపోయినప్పుడు తప్పదు. కానీ బతుకుండగా కనుక నేను మగవాడిని అనుకుని విర్రవేగిపోతే మట్టుకి ఆట సహించలేదు. ఆ తిరుగుబాట వల్లే ఈ చదువులు చెప్పిద్దామని కోరిక తల్లికి కలిగింది. ఈ ఒరిజినల్గా లగ్నం సత్యం ఉంది ఎన్ని తెలిసినవి. ఇప్పుడు ఇక ఆ చదువుకి అలవాటు పడిపోయి, సాఫ్ట్వేర్ డబ్బుకి అలవాటు పడిపోయి ఉంటే భర్తగా చూసేవాళ్ళు ఉన్నారు. చూసేవాళ్ళు ఇక ఏడిపిద్దామంటే మటుకు పడి ఆడతలేదు. ఇంటి ఊళ్ళో అదే రిజన్ ఇచ్చేయడం, వెళ్ళిపోవటం. బిడ్డలను మటుకు పెంచుకుంటున్నారు. తప్పు లేదు దాంట్లో. కన్న నేరానికి తల్లికున్న బాధ్యత మగోడికి ఉండదు. మగోడికి ఉండదు. ప్రేమగా పట్టుకోవటం వరకే. కానీ తల్లి కష్టపడి ఒక డాక్టర్ ముందు భర్త పేకాటాడైనా, పేర్లు చెప్పను నేను, ఆ డాక్టర్ అమ్మ కాన్పులు చేసింది. నాకు కూడా చేసింది. 48 సంవత్సరాల నాడు 2 కొడుకులు మంచి డాక్టర్లు అయ్యారు. ఒక కూతురు. పాలు కాసి పక్కనే డాక్టర్ సాయం చేస్తాను ఒప్పుకునేది కాదు. పాలు కాసి బిడ్డలకు ఇచ్చి చదివిచ్చి చెడ్డగా 2 డాక్టర్లే. ఆ డాక్టర్ కొడుకు భార్య చచ్చిపోయింది, క్యాన్సర్ వచ్చి. పిల్లలు బొస్టు పట్టిపోయారు. అమెరికాలో సీరియస్ పెట్టి కాల్చి చేసి తర్వాత అయిపోయారు. క్రమశిక్షణ లేదు. డబ్బు ఎక్కువైనా ప్రమాదం. ఎక్కువ తింటే ఎట్టా జీర్ణం అయ్యి అవక మనకు రోగం అవుతుంది, కడుపు నొప్పి. డబ్బు ఎక్కువ ఉండటం కూడా ఆ రూపాయిని ఎట్టా సంపాదించామా, ఎట్టా వాడాలన్న ఆలోచన కూడా మన మైండ్లో ప్రతి గంట ఆలోచించాలి. పిల్లల గురించి డబ్బు సంపాదించడానికి సరిపోదు. దానికి ఒక పువ్వు కనుక ఎంత వాసన వచ్చే పువ్వు ఉంటుందో, ఒక ఆస్తి కానీ ఒక మనిషి కానీ ఆ విధంగా వాడితేనే ఆ లక్ష్మీదేవి ఉంటుంది, 10 మందికి ఉపయోగపడుతుంది. మనం నాన్న ఎంత తిన్నా ఆకలేక వెళ్తా ఏం పట్టుకెళ్ళాం కదా. కానీ ఆ మాటలన్నీ పోయి నాన్న ఇప్పుడు వినేవాడు కూడా లేరు. ఇప్పుడు ఎంతసేపు అత్తాకు వాళ్ళు తిట్టుకోవటం, సీరియళ్ళు ఇవే. కానీ వాటి మీద కానీ ఇప్పుడు నేను చెప్పే కూడా వినరు. ఇప్పుడు ఇంకోటి తల్లులు ఆరోగ్యం అన్నా కదా, పసిపిల్లలని రాగులు ఉన్నాయి బెంగళూరులో. రాగి అన్నం ముద్దే అంటారు వాళ్ళు. రాగులను చక్కగా కడిగమ్మ, ఇది మీరు అందరూ వినాల్సిన మాట అమ్మ. నేను ఈ రాజకీయం ఏమంటావు తీసుకురైనా వాళ్ళ ఇష్టం, అది మన వల్ల కాదు. ఇది ఏంటంటే మేను పసిపిల్లలకి ఎట్టా పెంచుకోవాలా తల్లి, ఇంట్లో ఉన్న తల్లి ఆ బిడ్డల్ని ఎట్ట చూడాలి, ఇది మేను అందరికి అవసరం. రాగులు చక్కగా మాల్టో ఉంది. మాల్టో తెచ్చాము గొప్ప చూతారు డబ్బులు పెట్టుకొనుక్కుని. మాల్టో ఏంటిది, గోధుమలోను రాగులు. ఈ కడి చక్కగా మొలగట్టి
అవన్నీ నారబెట్టేసి బాణీలు వేయించేసి జీడిపప్పు ఏరి వేసుకోవాలి, అది చుట్టుకుపోతుంది. చక్కగా అది వేసుకో, డబ్బాలో పోసుకుని. అంత బెల్లంలో కాల్షియం ఎక్కువ ఉంటుందమ్మా, రక్తం పడుతుంది బెల్లం. ఈ తెల్ల బెల్లం అస్సలు తినకూడదు. ఇప్పుడు బెల్లం అంతా మోసమే, రంగు వేయకుండా ఉండిన బెల్లమే తెచ్చుకోవాలి మనం. ఆ బెల్లం నీళ్ళలో అంత తీసి బాగా కాకనిచ్చాక బాగా దాంట్లో దోషం చచ్చిపోతుంది. రాత్రి జలుబు ఇచ్చేస్తుంది పిల్లలకి, మనకైనా. దాంట్లో చచ్చిపోవాలి తాగాక. అంత రాయి పిండి నీళ్ళలో కలిపి పోసేసుకుని అంత నెయ్యి వేసి పిల్లలకి చక్కగా. నెయ్యి కూడా మోసమేనమ్మా, డాల్డా రకరకాల జంతువుల ఆవు కూతురు నెయ్యి అమ్ముతున్నారు. అసలు బయట నేను విని ఎంత బాధపడతానంటే చెప్పలేము.